హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చెంగాలమ్మ భవతి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కదా, నాకు కళ్ళు తాగాలనిపిస్తుంది, కళ్ళు తాగటానికి నాకు ఏర్పాట్లు చేయగలవా అని చెప్పేసి. ఇంకా భవతి కూడా ఏంటి చెంచలమ్మ వదిన ఇలా అడుగుతుంది, చెంచలమ్మ వదినకి అసలు కళ్ళు తాగే అలవాటు లేదు కదా, వదినేంటి కొత్తగా అడుగుతుంది అనేసి మనసులో అనుకుంటుంది. సరే వదిన అడిగింది కాబట్టి తెచ్చివ్వాలి అనేసి, ఏంటి వదిన నీకు అసలు ఈ కళ్ళు తాగే అలవాటు లేదు కదా, అలాంటిది ఈ కళ్ళు ఎందుకు అడుగుతున్నావు అనేసి అనగానే ఇంకా అప్పుడు చెంగాలమ్మ చెప్తూ ఉంటుంది, మన స్వామివారి దగ్గరికి వెళ్ళాను కదా, ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళు తాగితే అనేసి చెప్పారు భవతి, అందుకే కళ్ళు తెమ్మని చెప్తున్నాను, తెస్తావా అనగానే తెస్తాను వదిన, మీరు అడిగితే తేకుండా ఎలా ఉంటాను అనేసి భవతి కొండలు కొండల కళ్ళు రెడీ చేస్తుంది. చెంగాలమ్మ భవతి ఇద్దరు కూర్చొని శుభ్రంగా తాగి పెడతారు కదా. ఇక్కడ భవతికి తెలియని విషయం ఏంటి అంటే, చెంచలమ్మ గారి ప్లేస్లో ఇప్పుడు చెంగాలమ్మ ఉంది అన్న విషయము భవతికి తెలియదు కదా. ఇంకా చెంగాలమ్మ బాగా తాగేసి భవతితో ఉన్న నిజమంతా చెప్పేస్తుంది. నేను చెంచలమ్మని కాదు, నేను చెంగాలమ్మని, నేను ఇలా దారి దోపిడీలు చేస్తూ ఉంటాను, ఇలాగా వెళ్ళే జనాల బండ్లకి తాళ్ళు అడ్డు పెట్టేసి వాళ్ళు పడేటట్టుగా చేసి కత్తులతో భయపిచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు డబ్బులు అన్ని దొంగతనం చేస్తాను అనేసి చెప్పగానే భవతి చాలా భయపడిపోతుంది కదా. అప్పుడు చెంగాలమ్మ చెప్తూ ఉంటుంది కదా, భవతి నిన్నేం చేయలేను, నా మనిషివి కదా అని చెప్పేసి మొత్తానికి కళ్ళు తాగేసిన మత్తులో చెంగాలమ్మ అంతా నిజం చెప్పేస్తుంది కదా భవతికి. ఇంకా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుండిపోతారు. తెల్లారిపోతుంది. చెంగాలమ్మ నిద్ర లేచే టయానికి భవతి చెంచలమ్మ గారి కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే చెంగాలమ్మ నిద్ర లేచి భవతిని చూసి, ఏళ్ళు నా కుర్చీలో కూర్చున్నావు, అది ఎవరు కూర్చో తెలుసు కదా, ఎవరి కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనేసి అనగానే అప్పుడు భవతి అంటూ ఉంటుందన్నమాట, అవును ఇది మా చెంచలమ్మ వదిన కుర్చీ, నువ్వు చెంచలమ్మవి కాదు కదా, నువ్వు చెంగాలమ్మవి కదా, ఈ కుర్చీలో కూర్చుంటే నీకు బాధ ఏంటి అనేసి భవతి చెంగాలమ్మతోటి అనగానే చెంగాలమ్మకి ఒక్కసారిగా నరాల్లో భయం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదేంటి ఈ భవతికి ఎలా తెలిసింది నేను చెంచలమ్మని కాదు చెంగాలమ్మని అని చెప్పేసి, ఎలా తెలిసింది అనేసి పదే పదే ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే భవతి చెప్తూ ఉంటుంది, నువ్వు రాత్రి బాగా తాగావు కదా, ఆ తాగిన మైకంలో నాకు అంతా నిజం చెప్పేశావు, నువ్వు చెంచలమ్మవి కాదు చెంగాలమ్మవి అని చెప్పేసి అని భవతి చెప్పగానే అప్పుడు చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది, అయ్యో తాగిన మైకంలో నేను అంతా నిజం చెప్పేశానా, కొంపతీసి భవతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి ఉంటుందా, ఇప్పుడు నన్ను అందరూ ఇంట్లో నుంచి పంపించేస్తారా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఇంకా అప్పుడే భవతి గబగబా గట్టిగా నవ్వుతూ ఉంటుందన్నమాట. అసలే కంగారు మనిషి కదా, ఇంకా ఏంటి అలా నవ్వుతున్నావు అని చెప్పేసి చెంగాలమ్మ భవతిని అడుగుతూ ఉంటే, వదిన ఎంత కళ్ళు తాగి కొంచెం ఎక్కువైతే మటుకు ఇలాంటివన్నీ ఎలా జోకులా వేయాలనిపిస్తుంది వదిన, రాత్రంతా కూడా నువ్వు అనిన మాటలు తలుచుకొని ఒకటే నవ్వుకున్నాను, ఏంటి నువ్వు చెంచలమ్మవి కాదు నువ్వు చెంగాలమ్మవా, నువ్వు దారి దోపిడీలు చేస్తావా, భలే కహానీలు చెప్పావు వదిన, నేను కూడా అంతే, అప్పుడప్పుడు నేను ఎంపీని నేను ఎమ్మెల్యేని అనేసి ఈ రంగం సృష్టిస్తూ ఉంటాను వదిన, కళ్ళు తాగినప్పుడు ఇదంతా కామన్ కదా, భలే చెప్పావు వదిన, అసలు నువ్వు మాట్లాడిన తీరు చూసి నాకు ఆశ్చర్యం వేసిందనుకో అనేసి ఆ తిక్కల భవతి చెంగాలమ్మ చెప్పిందంతా జోక్ అనుకొని తెగ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు చెంగాలమ్మకి ఊపిరి పీల్చుకుంటుంది, ఓహో ఈ తింగర మొహంది నేను నిజం చెప్పినా కూడా అబద్ధం అనుకుంటుంది, నేనేదో జోకు వేశాను అనుకుంటుంది అనేసి ఊపిరి పీల్చుకొని, సరే గాని భవతి నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పావా అనేసి అడుగుతుంది చెంగాలమ్మ. అప్పుడు భవతి చెప్తూ ఉంటుంది, నేనెవరికి చెప్పలేదు వదిన, ఇలాంటి మాటలు చెప్తే అలుసైపోతాను తప్ప వచ్చేదేమీ లేదు కదా, కాబట్టి నేను ఎవ్వరికీ చెప్పలేదు అనేసి భవతి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెంగాలమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. ఇక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారికి వైద్యం జరుగుతూ ఉంటుంది కదా, ఒక్కసారిగా పడుకున్నావిడ లేచి కూర్చోబోతూ ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ మీరు అప్పుడే లేకూడదమ్మా, మీరు ఇంకా కోలుకోలేదు, పడుకోండి అమ్మ విశ్రాంతి తీసుకోండి అంటూ ఉంటే, లేదు నేను నా కొడుకు నా కోడల దగ్గరికి వెళ్ళాలి, అమావాస్య కదా ఈరోజు, ఇంకా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి నేను తీర్పు చెప్పాల్సి ఉంది నివేదాకి చంటికి నేను తీర్పు చెప్పకపోతే నివేద వాళ్ళ మామయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకు మీద కేసు పెట్టే అవకాశం ఉంది, అప్పుడు నా ఇంటి పరువు మా పరువు అంతా పోతుంది, కాబట్టి నేను వెళ్ళి సరైన తీర్పు ఇచ్చి ఇంకా ఈ ఆపద నుంచి నా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి, ఆ నివేద వాళ్ళ మామయ్య చెప్పాడు కదా, మీరు తీర్పు చెప్పకపోతే
నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, నా మేనకోడలి జీవితం నాశనం అయిపోయింది అనేసి, కాబట్టి ఎలాగైనా సరే నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అందరూ కూడా కంగారుగా అందరినీ అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ గారు. ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన వస్తాడనమాట. అమ్మ, మీరు ఇంకా కోలుకోలేదు, నేను చెప్పిన మాట వినండి, మీ కాళ్ళు చేతులు ఇంకా చిన్న పిల్లల్లాగే అప్పుడే అడుగులు వేస్తున్న పిల్లల్లాగా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు గట్టిగా నడిచినా పడిపోతారు, చేతులతో ఏమీ చేయలేరు, కాబట్టి కొన్ని రోజులు ఆగండి అమ్మ, మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత మేమే మిమ్మల్ని తీసుకొని వదిలిపెట్టి వస్తాము అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉంటాడు అతను. అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారనమాట, నా సంగతి మీకు పూర్తిగా తెలియట్లేదు, నా పరిస్థితి కూడా మీకు పూర్తిగా తెలియట్లేదు, నేను మా ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మా ఊరి జనమందరూ కూడా నా కోసము వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగే నా కొడుకు నా కోడలైతే మటుకు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి తెగ కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటారు, నేను వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి చెంచలమ్మ గారు అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి పెద్ద అతను అంటూ ఉంటాడనమాట, మీరు చెప్పేది నిజమేనమ్మా, కాకపోతే మీ పరిస్థితి బాగోలేదు, మీరు ఇలా వెళ్ళారనుకోండి ఏం చేయగలుగుతారు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉండేలోపు చెంచలమ్మ గారికి ఒక ఐడియా వస్తుందన్నమాట. నేను ఒక ఉత్తరం రాసిస్తాను, ఆ ఉత్తరం నా కొడుక్కి నా కోడలికి చేరేటట్టు చూడండి, మెయిన్గా నా కోడలి చేతికే ఇవ్వాలి అనేసి అనగానే, సరేనమ్మా మీరు రాయండి ఉత్తరము, మేము వెళ్ళి అందిస్తాము అనగానే ఇంకా చెంచలమ్మ గారు ఉత్తరం రాస్తారనమాట. నేను బాగానే ఉన్నాను సింధూర, కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉండిపోవలసి వచ్చింది, నేను త్వరలోనే వస్తాను, కంగారు పడద్దు అని చెప్పేసి ఉత్తరంలో రాస్తారనమాట. ఇంకా ఆ ఉత్తరం రాసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనకి ఇస్తుంది ఉత్తరం చెంచలమ్మ గారు. ఇంకా వెంటనే చెంచలమ్మ గారు ఇచ్చినటువంటి ఆ ఉత్తరాన్ని అతను చూసి, అమ్మ మీ కోడలి పేరేంటి అనేసి అనగానే, మా కోడలి పేరు సింధూర అనేసి చెంచలమ్మ గారు చెప్తారనమాట. ఇంకా చెంచలమ్మ గారు ఆ ఉత్తరం ఇస్తూ చెప్తారు, ఆ ఇంట్లో ఇంకెవ్వరికి ఇవ్వద్దు, నా కోడలు సింధూరాకి మాత్రమే ఈ ఉత్తరం చేరాలి అని చెప్పేసి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఆ ఉత్తరం ఇచ్చేస్తుంది చెంచలమ్మ గారు. ఇంకా ఆయన ఆ ఉత్తరం తీసుకొని ఆయన కూడా తిరిగి అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. ఇంకా సింధూర వాళ్ళ భూషణం బాబాయిని తీసుకొని ఆ సీసీ ఫుటేజ్ ఏరియాకి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ రవిబాబు ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఈ సింధూర వాళ్ళు వెళ్ళేపాటికే ఇంకా తీసుకొని వెళ్ళిపోతాడు కదా, కాబట్టి అక్కడ ఉన్న వాచ్మ్యాన్కి అసలు రవిబాబుది ఫోటో చూపిద్దాము, ఇతనైనా కాదా తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి అతను చెప్తాడు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్తారు. అతను ఈ సింధూరాన్ని భూషణంని చూడగానే, ఏంటండి మళ్ళీ మీరు వచ్చారు అని చెప్పేసి అడగగానే, ఆ సీసీ ఫుటేజ్ తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరో మీకు తెలిసిందా అనేసి ఆ వాచ్మెన్ని ఈ సింధూర భూషణం బాబాయ్ అడుగుతారనమాట. అప్పుడే ఆ వాచ్మెన్ అంటూ ఉంటాడు, మేము ఇంకా ఏం కనుక్కోలేదమ్మా, ఇంకా దాని గురించి పెద్ద అవసరం లేదనిపించింది, అందుకే మేము ఇంకేం అడగలేదు అనగానే, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అనేసి సింధూర అనగానే, అడగండి అమ్మా చెప్తాను అని చెప్పేసి వాచ్మెన్ అంటాడనమాట. వెంటనే సింధూర తన ఫోన్లో ఉన్నటువంటి రవిబాబు ఫోటో చూపించి, ఇతనైనా మీ దగ్గరికి వచ్చి సీసీ ఫుటేజ్ తీసుకుని వెళ్ళింది అనేసి అనగానే, అమ్మ ఇతనేనమ్మా చాలాసేపు నాతో మాట్లాడినట్టుగా మాట్లాడి నాకు ఫోన్ వచ్చిందని నేను పక్కకు వెళ్ళేలోపే ఇంకా ఆ ఫుటేజ్ గబగబా తీసుకొని నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడమ్మా, వీడేనమ్మా వీడే అని చెప్పేసి ఆ వాచ్మెన్ చెప్తూ ఉంటే ఇంకా సింధూర భూషణం బాబాయ్ ఒక్కసారిగా షాక్ అయినట్టు ఉంటారనమాట. ఇంకా వెంటనే సింధూర అంటూ ఉంటుంది, చూసావా బాబాయ్, ఏంటంటే అది తీసుకొని వెళ్ళింది రవిబాబేనంట, అంటే రవిబాబు ఏదో కావాలనే చేసినట్టున్నాడు కదా, రవిబాబుని గట్టిగా పట్టుకొని అడిగితే నిజం చెప్పేస్తాడు బాబాయ్, పదండి మనం ముందు రవిబాబు దగ్గరికి వెళ్ళి నిజం తేల్చుకోవాలి అని చెప్పేసి సింధూర అంటూ ఉంటుంది. అప్పుడే ఆ వాచ్మెన్ అంటూ ఉంటాడు, నిజమే ఈయనేనమ్మా, నిజంగా నేను చూశాను, నేను ఇతను గుర్తుపట్టగలను కూడా, ఇతనే నాకు మాయమాటలు చెప్పి నన్ను కొట్టబోయి మరీ పరిగెత్తాడమ్మా అని చెప్పేసి ఇంకా వాచ్మెన్ మరీ చెప్తూ ఉంటే ఇంకా సింధూర కన్ఫామ్ చేసుకుంటుంది ఈ రవిబాబుని ఇలా చేసింది అని చెప్పి. ఇంకా మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా సింధూర భూషణం బాబా ఇద్దరు కూడా గబగబా రవిబాబు దగ్గరకు వస్తూ ఉంటారనమాట. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసేపాటికి అందరూ బ్యాచ్ అంతా కూర్చొని జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఈలోపే చెంచలమ్మ గారు కూడా డాబా మెట్ల మీద నుంచి దిగి కిందకు వస్తారు కదా. ఇంకా ఆవిడ వీళ్ళందరినీ చూడగానే, ఏంటి మందంతా కూడా డిస్కషన్ పెట్టారు, ఎంతమంది ఉన్నారని నాయన అనుకుంటూ మెట్లు దిగుకుంటూ సోఫా దగ్గరికి వస్తుంది. ఇంకా చెంగలమ్మ గారిని చూడగానే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ కూడా వినయంగా లేచి నిలబడతారన్నమాట. ఇంకా అప్పుడే రేణుక అంటూ ఉంటుంది, అక్క మీరు మాతోటి ఇలా కలిసి ఉంటుంటే మాకు ఎంత
సందడిగా ఉందో తెలుసా? ఇది వరకు స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. ఏదన్నా మాట్లాడాలి అంటేనే మాకు భయం వేసి 1కి 4 సార్లు ఆలోచించి అసలు చెంచలమ్మక్కతో మాట్లాడాలా వద్దా? ఈ విషయం గురించి చెప్పాలా వద్దా? అనేసి చాలా భయపడిపోయేవాళ్ళం. కాకపోతే మీరింత చక్కగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి ఇంకా రేణుక చెప్తూ ఉంటే, ఇంకా అప్పుడే చెంగాలమ్మ నవ్వుకుంటూ అక్కడికొచ్చి కూర్చోండి నేనొస్తే నిలబడటం ఏంటి కూర్చోండి అని చెప్పేసి అందరిని కూర్చోమని చెప్పేసి తను కూడా కూర్చొని ఆ జోక్‌గా అందరు జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రవిబాబు అంటూ ఉంటాడు, పెద్దమ్మ నిన్ను ఇలా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. చక్కగా మాతో కలిసిపోయి ఎంత బాగా మాట్లాడుతున్నావో అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉండేలోపు భూషణం బాబాయి అలాగే సింధూర ఇద్దరు అక్కడికి వస్తారనమాట. వచ్చి రవిబావ నువ్వు చేసిన విషయం ఏంటో నీకు అర్థమవుతుందా? అసలు ఇలాంటి పనులు చేయాలంటే నీకు ఎలా చేతులు వస్తున్నాయి ఇంట్లో మనుషులను మోసం చేయటానికి అనేసి ఇంకా సింధూర నోరెత్తి గై 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 అని అరుస్తూ ఉంటే రవిబాబు అంటూ ఉంటాడనమాట, నేనేం చేశాను అసలు నన్నెందుకు ఇన్ని మాటలు అంటున్నావు సింధూర అనేసి రవి అడుగుతూ ఉంటే, నీకేమీ తెలీదా? నీకేం తెలియకుండానే ఈ పనులన్నీ చేస్తున్నావా అని చెప్పేసి సింధూర అసలు విషయం చెప్పకుండా రవిని అడుగుతూ ఉంటే అప్పుడే రవి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, అదేంటి సింధూర ఏ విషయము ఏంటి ఏమీ తెలియకుండానే ఇలాంటి విషయాలు అలాంటి విషయాలని నా కొడుకు మీద నిందలు వేస్తున్నావు, మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టి ఇలా చేసే విషయాలే మాట్లాడతావు నువ్వు, అసలు నా కొడుకు ఏం చేశాడో చెప్పు అనేసి సింధూరాని గట్టిగా రవి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అప్పుడే సింధూర చెప్తూ ఉంటుంది, పొలంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తానికి నీ కొడుకే తీసుకొని వచ్చింది, అసలు ఆ సీసీ ఫుటేజ్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి సింధూర అడుగుతూ ఉంటే అప్పుడు రవిబాబు అంటూ ఉంటాడు, సీసీ ఫుటేజా? ఏ సీసీ ఫుటేజ్? అసలు నాకేం తెలుసు, అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావేంటి సింధూర? మనసులో ఏదో పెట్టుకొని నా మీద లెగిస్తే నిందలు వేస్తావేంటి అనేసి రవిబాబు రివర్స్ అయ్యి సింధూరాని అడుగుతాడనమాట. అప్పుడు సింధూర అంటూ ఉంటుంది, నువ్వు ఫామ్ హౌస్లో నిజంగా సీసీ ఫుటేజ్ తీసుకురాలేదా? అంటే ఒకే రూమ్లో ఈయన అలాగే నివేద ఉండటానికి కారణం నువ్వే కదా, నీ వల్లే కదా వీళ్ళిద్దరూ అలా ఇరుక్కోవాల్సి వచ్చింది. తర్వాత నువ్వు ఊరి జనాల్ని ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరిని చూపించింది కూడా నువ్వే కదా, అంటే నువ్వు అన్నీ కావాలని చేసావు కదా అని చెప్పేసి ఇంకా గొడవ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా రవి వాళ్ళ నాన్న నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి సింధూర నీ మొగుడు తప్పు చేస్తే నీ మొగుడిని వెనకేసుకురావటం కోసం నా కొడుకు తప్పు చేశాడంటావా? ఏమీ ఎరిగినటువంటి నా కొడుకుని నివేదాన్ని నిందిస్తావా? అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి కేశవ గారు వస్తారనమాట. కేశవ గారు వచ్చి, తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సింధూర ఈ ఇంటి కోడలు, సింధూరతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని మాట్లాడు. తను ఈ ఇంటి కోడలు, ఎప్పుడైనా సరే మంచి చేయాలని అనుకుంటుంది తప్ప ఎవరికి చెడు చేయాలనే ఉద్దేశం సింధూరాకి ఎప్పుడూ లేదు. అలాంటిది సింధూరాని ఏంటి అన్నన్ని మాట్లాడుతున్నావు అని చెప్పేసి కేశవ గారు వాళ్ళ తమ్ముడి మీద అరుస్తూ ఉంటే అప్పుడు రవిబాబు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడనమాట, అన్నయ్య నీ కోడలైతే మటుకు నువ్వు సపోర్టు పలుకు, అంతేగాని నా కొడుకు మీద ఇలాంటి నిందలు వేస్తూ ఉంటే నేను ఎలా బరాయిస్తాను అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, చెంచలమ్మని ఎదర పెట్టుకొని అన్నన్ని మాటలు సింధూరా అని అంటుంటే ఏంటి చెంచలమ్మ నువ్వు సింధూరా గురించి మాట్లాడవా అనేసి అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే చెంచలమ్మ అంటూ ఉంటుంది, సింధూరా నువ్వు నీ భర్త ఏ తప్పు చేయలేదు అని అనుకుంటే సాక్ష్యాలు తీసుకురా, అంతేగాని నీ భర్తని ఈ కేసు నుంచి తప్పించాలని చెప్పేసి అందరి మీద నిందలు వేస్తే మటుకు నేను ఊరుకోను అనేసి ఇంకా చెంచలమ్మ కూడా నోటుకు వచ్చినట్టుగా సింధూరాని మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ చెంచలమ్మ ప్లేస్లో ఉన్నది చెంగాలమ్మ కదా, కాబట్టి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. వెంటనే సింధూర ఏంటి అత్తమ్మ ఇలా మాట్లాడుతుంది, చంటి గారంటే ప్రాణం కదా, అలాంటి అత్తమ్మ ఏంటి ఎంత రివర్స్గా మాట్లాడుతుంది అనేసి మనసులో అనుకొని ఇంకా చెంచలమ్మ గారు మాట్లాడినటువంటి మాటలకి కోపం వచ్చి, చూడండి అత్తమ్మ లెగిస్తే సాక్ష్యాలు తీసుకురా అంటున్నారు కదా, ఆ సాక్ష్యాలు తీసుకురావటానికని వెళ్తేనే ఈ రవిబాబు ఆ సాక్ష్యాలు తీసుకొచ్చాడని తెలిసే నేను అడగటానికి వచ్చాను, ఏది కూడా తెలియకుండా రాను కదా, తెలిసే వస్తాను, ఇంకా చూస్తూ ఉండండి నేనైతే సాక్ష్యాలు తీసుకొని మీ ముందుకు వస్తాను అని చెప్పేసి సింధూర గట్టిగా జవాబు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా చెంచలమ్మ కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడు నా దగ్గర అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా సింధూర బాధపడిపోతూ మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చంటి వస్తాడనమాట. చంటి రాగానే సింధూర గబగబా కూర్చున్నదల్లా నిలబడి, ఏంటండి ఏమన్నా కావాలా అనేసి అడుగుతూ ఉంటే, అవునండి కావాలి, మీరు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి, మీరు ప్రతి విషయానికి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోమాకండి అమ్మాయి గారు, మీరు అమ్మ అలా గొడవ పడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది అనేసి చంటి అంటూ ఉంటాడనమాట. అప్పుడు సింధూర అంటూ ఉంటుంది,
మీకంటే కూడా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు. మీరు తప్పు చేయలేదని నిరూపించడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అత్తయ్యనే కాదు కదా, ఎవరితో అయినా ఎదిరియటానికి నేను రెడీగా ఉన్నాను. మీరు తప్పు చేయలేదు అనేసి సాక్ష్యాలతోటి నిరూపించడమే ఇప్పుడు నాకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఇంపార్టెంట్ అయిన వర్క్. కాబట్టి నేను ఎవరితో అయినా మాట్లాడతాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఈ విషయంలో మటుకు మీరు నా నా జోలికి రావద్దు అని చెప్పేసి సింధూర చంటితోటి గట్టిగా చెప్తూ ఉంటే, చంటి ఏదో చెప్పబోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట. బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదేసి